గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. మొన్న ఆల్రెడీ ఒకటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఆగస్టు వీడియో పెట్టిన, దాంతోపాటు ఇదొక్కటి చూసుకుంటే మీకు ఆగస్టు కరెంట్ అఫైర్స్ అన్నీ అయిపోయినట్టే. ప్రధానంగా కాంపిటేటివ్ ఓరియంటేషన్లో మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఏది పడితే అదే కాకుండా చెప్పడం కాకుండా డైరెక్ట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో. అయితే విషయంలోకి వెళ్తే బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించినటువంటి బోరిస్ జాన్సన్ ఎంపిక కావడం జరిగింది. బోరిస్ జాన్సన్ బ్రిటన్ నూతన ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎంపిక కాగలిగిన. ప్రస్తుతానికి ఏ పార్టీ అంటే కన్జర్వేటివ్ పార్టీ అని చెప్పండి. ఏ పార్టీ అంటే కన్జర్వేటివ్ పార్టీ. ఎలక్షన్ ఎప్పుడు జరిగిందని గతంలో ఆర్ఆర్బీలో చాలాసార్లు ఎగ్జామ్లోకి రావడం జరిగింది, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్లో కూడా. మే 23, ఈసారి మే 23 ఎలక్షన్ జరిగింది. కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రధాని మాత్రం థెరిసా మే ఉన్నారు. అంతకుముందు థెరిసా మే ఉండేది. ఆమె ప్లేస్లో ఈయన బ్రిటన్ నూతన ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎంపికైంది. ఇంకొక కరెంట్ అఫైర్ చూద్దాం. ఇంకొక కరెంట్ అఫైర్ చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రధానంగా పుస్తకాల్లో మీరు కూడా చదువుకోవచ్చు, కానీ మీకు మేము డూ ఆర్ డై ఛానల్ ద్వారా అందించే కరెంట్ అఫైర్స్ తేడా ఏంటంటే ఎక్కడ చదవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఎంతవరకు ఒక కరెంట్ అఫైర్ని చదవాలనే ఉద్దేశంలో మీకు వీడియోలు తీసుకురావడం జరుగుతుంది. విషయంలోకి వెళ్తే జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మీడియా ఫ్రీడమ్ కోయాలియేషన్ సంస్థ పేరు. జర్నలిస్టులపై దాడుల నియంత్రణకు మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లినప్పుడు దీని కొరకనే ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులపై ఎలాంటి దాడులు జరగకుండా కొత్తగా మీడియా ఫ్రీడమ్ కోయాలియేషన్ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల లండన్లో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఫర్ మీడియా ఫ్రీడమ్ సదస్సు లండన్లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఈ సదస్సు లండన్లో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఫర్ మీడియా ఫ్రీడమ్ సదస్సు. ఈ సదస్సు చేసిన సిఫార్సుల మేరకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. డైరెక్ట్గా కూడా క్వశ్చన్ రావచ్చు, గ్లోబల్ కాన్ఫరెన్స్ ఫర్ మీడియా ఫ్రీడమ్ సదస్సు ఎక్కడ జరిగిందని రావచ్చు. లండన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఏదేమైనా ఓవరాల్గా బ్రిటన్ ప్రభుత్వం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ జర్నలిస్టుపై దాడులు, మీడియా స్వేచ్ఛకు భంగం కలగకుండా మీడియా ఫ్రీడమ్ కోయాలియేషన్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్. మరొక కరెంట్ అఫైర్ చూద్దాం. ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం. దీన్నే తెలుగులో అయితే మధ్యశ్రేణి అణుక్షిపణుల ఒప్పందం అంటాం. మధ్యశ్రేణి అణుక్షిపణుల ఒప్పందం రష్యా అమెరికా మధ్య 1987లో కుదిరింది ఈ ఒప్పందం. మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం ఎప్పుడో కుదిరిన ఒప్పందం గురించి అంటే, రీసెంట్గా ఈ ఒప్పందాన్ని అమెరికా రష్యా రద్దు చేసుకున్నాయి. ప్రధానంగా అమెరికా చెప్పేటటువంటి విషయం ఏంటంటే రష్యా ఉద్దేశపూర్వకంగా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉందని, అందుకే అమెరికా ప్రభుత్వం తప్పుకుంటున్నట్లు ఈ ఒప్పందం నుంచి అమెరికా చెప్పింది. ఒప్పందం పేరు వచ్చేసి ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం. ఏ రెండు దేశాల మధ్య జరిగిందని అడగడానికి అవకాశం ఉంటుంది. రష్యా అమెరికా మధ్య జరిగింది. ఇది దేనికి సంబంధించినటువంటి ఒప్పందం అని అడగవచ్చు. అంటే అణు క్షిపణుల ఒప్పందమా, యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందమా, నౌకలకు సంబంధించినటువంటి ఒప్పందమా, ఈ తరహా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో కానీ ఇప్పుడు రష్యా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రపంచంపై వ్యూహాత్మక అణు ఆధిపత్యాన్ని కొనసాగించేందుకే అమెరికా మా మీద అట్లని తప్పుకుంటున్నట్టుగా చెప్పడం జరిగింది. సరే ఏం చెప్పినా మనకు కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ఏందనంటే ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది, లేదా తెలుగులో మధ్యశ్రేణి అణుక్షిపణుల ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ అధ్యక్షుల మధ్య జరిగింది అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే క్రింది సరైన వివరణని గుర్తించండి అన్నప్పుడు 1987లో జరిగినటువంటి అణు ఒప్పందం ఇది. రొనాల్డ్ రిగన్ అమెరికా అధ్యక్షుడు, నాటి అమెరికా అధ్యక్షుడు, అదేవిధంగా మిఖాయిల్ గోర్బచేవ్ నాటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు, వీళ్ళిద్దరి మధ్యన జరిగింది. రీసెంట్గా ఏదైతే ఇప్పుడు మనం చదువుతున్నామో ఆగస్టు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది రీసెంట్గా అణు ఒప్పందాన్ని ఆగస్టులో ఈ రెండు దేశాలు కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక కరెంట్ అఫైర్. ఇంకో కరెంట్ అఫైర్స్ చూసే ప్రయత్నం చేద్దాం. కొన్ని అన్ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ర్యాపిడ్ రౌండ్గా చూద్దాం. ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా అన్ఇంపార్టెంట్ కూడా ఉంటాయి, వాటిని ఇంకా తీసేసిన అక్కడి నుంచి సరే మీకు ఒక్క బిట్ కోసం కొన్ని 100 బిట్లను చదవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని వదిలేసిన. ఇవి మాత్రం సరే అన్ఇంపార్టెంట్ అనుకున్నప్పటికీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి ర్యాపిడ్గా చూడండి. రీసెంట్గా ఏ దేశంలో రాజ్యాంగ డిక్లరేషన్ జరిగింది అన్నప్పుడు సూడాన్లో జరిగింది. ఇజ్రాయెల్ క్షిపణి ప్రయోగం ఏ దేశం నుంచి చేసింది రీసెంట్గా అన్నప్పుడు అమెరికాలో. ఇవన్నీ కూడా ఆగస్టు కరెంట్ అఫైర్స్ అండి. ఇక నేరస్తుల అప్పగింత బిల్లుపై హాంకాంగ్లో నిరసన,
అనేది కూడా చూడండి. ఇది చైనాకు సంబంధించి, చైనాకు నేరస్తుల అప్పగింతపై చాలా కాలం నుంచి హాంకాంగ్లో నిరసనలు వస్తున్నాయి. చాలా కాలం నుంచి ఇది చాలా వరకు ఇంపార్టెంట్ బిట్టు. ఏ దేశానికి అప్పగింత విషయంలో ఈ విధంగా హాంకాంగ్లో నిరసనలు జరుగుతున్నాయని అడిగే అవకాశం ఉంది. ఇంకా అంతే విధంగా ఇంకోటి చూస్తే జింబాబ్వేలో 3వ వంతు ప్రజలకు ఆహార సంక్షోభం. ఆల్రెడీ అక్కడ చాలా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. సో జింబాబ్వేలో 3వ వంతు ప్రజలకు ఆహార సంక్షోభం, అంటే అన్నం కూడా దొరికే పరిస్థితి లేదు అక్కడ. ఈ విషయం మీద ఐరాసాలో కూడా చర్చ జరిగింది. ఆందోళనలో ఐరాస ఉన్నట్టు మనకు కరెంట్ అఫైర్లో చూడొచ్చు. ఇక వెనిజులా రాజధాని కారాకాస్లో చైనా సహకారంతో చమురు శుద్ధి కర్మాగారం. చైనా ఎక్కడ చమురు శుద్ధి కర్మాగారాన్ని రీసెంట్గా బిల్డ్ చేస్తుందని అడగవచ్చు, ఎక్కడ నిర్మిస్తుందని అడగవచ్చు. వెనిజులా రాజధాని కారాకాస్లో. ఇక ఇంకొక కరెంట్ అఫైర్ చూస్తే గ్వాటిమాలలో జరిగిన తాజా అధ్యక్ష ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి విజయం సాధించినట్టుగా మనకు అర్థమవుతుంది. గ్వాటిమాలలో జరిగిన తాజా అధ్యక్ష ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి అయిన అలెగ్జాండ్రో గియామెట్టి విజయం సాధించిండు. సరే, రీసెంట్గా జరిగింది కాబట్టి చిన్న దేశం అయినప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ చూడండి, సుడాన్లో రాజ్యాంగ డిక్లరేషన్, అమెరికా నుంచి ఇజ్రాయిల్ క్షిపణి ప్రయోగం, నేరస్తుల అప్పగింత బిల్లుపై ఇంకా కొనసాగుతున్న హాంకాంగ్లో నిరసనలు, జింబాబ్వేలో 3వ వంతు ప్రజలకు ఆహార సంక్షోభం, ఐరాస ఆందోళన, వెనిజులా రాజధాని కారాకాస్లో చైనా సహకారంతో చమురు శుద్ధి కర్మాగారం, గ్వాటిమాలలో జరిగిన తాజా అధ్యక్ష ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి అలెగ్జాండ్రో గియామెట్టి విజయం సాధించిండు. అయితే ఇంకొకటి సౌదీ అరేబియా విషయం చూద్దాం. సౌదీ అరేబియా మహిళలకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఇప్పటి వరకు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి దారుణం, ఎక్కడ కూడా వాళ్లకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. అయితే రీసెంట్గా ఇచ్చినటువంటి అధికారిక గెజిట్ అల్ ఖురాలో ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్నటువంటి ఆంక్షలకు అనుగుణంగా, అంతేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు రీసెంట్గా పారిపోవడం జరుగుతుందట. ఈ ఆంక్షలు తట్టుకోలేక దేశం నుంచి విదేశాలకు పోయే పరిస్థితి లేదు, వాళ్ళని కొంత క్రూషియల్గా ఉంటుంది కాబట్టి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా విదేశాలకు పారిపోవడం స్టార్ట్ చేసిన కానించి, సరే మేమే విదేశ ప్రయాణానికి అనుమతిస్తాం, పోవచ్చు రావచ్చు అని సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. ఈ అంతర్జాతీయంగా మహిళా సాధికారత వైపు విషయం గురించి తెలుస్తుంది కాబట్టి, కొంత అటువైపు అవగాహన ఉంది కాబట్టి మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మహిళా సాధికారత చాలా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విషయం. సో ఇది క్వశ్చన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది, ఏ దేశం రీసెంట్గా విదేశీ ప్రయాణానికి మహిళలకు అనుమతి ఇచ్చింది అనే ఉద్దేశంలో మన క్వశ్చన్ పడే అవకాశం ఉంది. సౌదీ అరేబియా అని చెప్పుకోవచ్చు. ఇది అండి, మరికొన్ని చూద్దాం. AH-64E అపాచీ హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేసింది. ఎందుకు చేసిందంటే 2015 సెప్టెంబర్లో అమెరికా సంస్థ అయినటువంటి బోయింగ్ ఏ సంస్థ నుంచి, అమెరికా సంస్థ బోయింగ్ ఒప్పందం కుదిరింది. అందువల్ల రీసెంట్గా AH-64E అపాచీ హెలికాప్టర్లు అమెరికా సంస్థ బోయింగ్ నుంచి కొనుగోలు చేసింది. ఏ సంస్థ నుంచి చేసిందంటే బోయింగ్ సంస్థ నుంచి. ఏ దేశంతో ఒప్పందం అంటే అమెరికా దేశంతో. ఏ హెలికాప్టర్లు అంటే AH-64E అపాచీ హెలికాప్టర్లు. మొత్తం ఒప్పందంలో ఎన్ని హెలికాప్టర్లు ఇవ్వాలంటే 22 హెలికాప్టర్లు. ప్రస్తుతానికి అందించినటువంటి హెలికాప్టర్లు ఎన్ని అన్నప్పుడు 4 హెలికాప్టర్లను గుర్తుపెట్టుకోండి. వీటిని ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఇంధన్ వైమానిక స్థావరంలో అందించడం జరిగింది. ఇంధన్ వైమానిక స్థావరం ఏ రాష్ట్రంలో ఉందని అడగవచ్చు, ఎందుకంటే వార్తల్లో వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇంధన్ వైమానిక స్థావరం ఎక్కడ ఉంది అని అడగవచ్చు. ఉత్తరప్రదేశ్లో ఉంది. అయితే ఈ అందించినటువంటి AH-64E అపాచీ హెలికాప్టర్లు ఉత్తరప్రదేశ్లోని ఇంధన్ వైమానిక స్థావరం నుండి పంజాబ్లో ఉన్నటువంటి పఠాన్కోట్ వైమానిక స్థావరానికి తరలిస్తారు అక్కడి నుంచి. అయితే ఈ ఒప్పందం 2015 సెప్టెంబర్లో జరిగినటువంటి ఒప్పందం. అర్థమైంది అనుకుంటా. AH-64E అపాచీ హెలికాప్టర్లు అమెరికా సంస్థ అయినటువంటి బోయింగ్ సంస్థతో కుదుర్చున్నటువంటి ఒప్పందం. మొత్తం 22 రావాలి, 4 మాత్రమే అందించారు, ఇంకా మిగతాయి కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఉత్తరప్రదేశ్లో ఇంధన్ వైమానిక స్థావరంలో అందించారు. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరాన్ని తరలిస్తారు. 2015 సెప్టెంబర్లో జరిగినటువంటి ఒప్పందం. అయితే ఇంకా దీని తర్వాత ప్యారలల్గా ఇంకోటి కూడా ఉంటుంది. రష్యాతో R-27 క్షిపణుల ఒప్పందం కూడా ఉంది. దాన్ని కూడా సరే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. రష్యా నుంచి R-27 క్షిపణులను కొనుగోలు చేసేందుకు భారత వైమానిక దళం 1500 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై ఇరు దేశాల మధ్య సంతకాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ క్షిపణులు ఎలాంటి వాతావరణంలోనైనా వాయుమార్గంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఇది రష్యాతో చేసుకున్నటువంటి R-27 క్షిపణుల ఒప్పందం.
అయితే ఇది రష్యాతో జరిగిందేమో క్షిపణి ఒప్పందం. R-27 క్షిపణి. ఇది AH-64E అనేది ఏంటిది అన్నప్పుడు ఇది హెలికాప్టర్. ఇది అపాచీ పోరాట హెలికాప్టర్. ఈ రష్యాతో చెప్పేది R-27 మాత్రం క్షిపణి అన్నట్టు. అంటే డైరెక్ట్గా కూడా అడగవచ్చు, R-27 అనేది ఒక యుద్ధ నౌక, క్షిపణి, అణుక్షిపణి, లేకపోతే ఈ పోరాట హెలికాప్టర్, ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. సో R-27 అనేది క్షిపణి, AH-64 అపాచీ అనేది మాత్రం యుద్ధ హెలికాప్టర్, పోరాట హెలికాప్టర్. ఇది ఇంకా చూస్తే Su-30MKI యుద్ధ విమానాల్లో వినియోగించేందుకు వీటిని కొనుగోలు చేస్తారు. Su-30MK అనేది యుద్ధ విమానం. దాంట్లో ఉపయోగించడం కోసమే, దాంట్లో వాడుకోవడం కోసం R-27 క్షిపణిని రష్యాతో ఒప్పందం చేసుకోరు. ఇది రష్యాతో R-27 క్షిపణి ఒప్పందం. అది AH-64 అపాచీ హెలికాప్టర్ బోయింగ్ సంస్థ అమెరికాతో ఒప్పందం.